Good morning students. Welcome to Happy Maths. My name is Kiran Kumar. మరి నేను క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎక్సర్సైజ్ 2.4 లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ చూడవచ్చు. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎక్సర్సైజ్ 2.4 లో థర్డ్ క్వశ్చన్. షో దట్ x minus 2, x plus 3 and x minus 4 are factors of x cube minus 3x square minus 10x plus 24. అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి పాలినామియల్ కి x minus 2 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూడండి, x plus 3 ఫ్యాక్టర్ అవుతుందా లేదో చూడండి, x minus 4 ఫ్యాక్టర్ అవుతుందా లేదో చూడండి. చూద్దాం. మనం ఫస్ట్ x minus 2 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూసుకుందాం. ఇచ్చినటువంటి పాలినామియల్ ని f of x అనుకుందాం. మనకు అలవాటు కదా, ఏదైనా అనుకోవచ్చు. f of x అనుకోవచ్చు, g of x అనుకోవచ్చు, t of x అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనకి f of x అలవాటు కాబట్టి అదే అనుకుందాం. Let f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. ఇచ్చినటువంటి పాలినామియల్ ని f of x అనుకుందాం. ఫస్ట్ బిట్ x minus 2 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూసుకుందాం. రఫ్ వర్క్ చేసుకుందాం. x minus 2 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూసుకుందాం. అది చెక్ చేస్తున్నాం కాబట్టి x minus 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. -2 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే +2 అవుతుంది. యువతల వైపు -2 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే +2 అవుతుంది. బై ది రిమైండర్ థీరం f of x ఈజ్ ది రిమైండర్. మరి x వాల్యూ 2 వచ్చింది కదా, కాబట్టి f of 2 ఈజ్ ది రిమైండర్. కాబట్టి f of 2 x ఉన్న ప్రతి చోట కూడా 2. రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఏ ఫ్యాక్టర్. 0 రాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. అంటే f of 2 x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x క్యూబ్ 2 హోల్ క్యూబ్ -3 ఇంటూ x స్క్వేర్ 2 హోల్ మైనస్ 10 ఇంటూ x 2 ప్లస్ 24. గమనించారా? x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సింప్లిఫై చేసుకుందాం. 2 హోల్ క్యూబ్ 2 ని 3 టైమ్స్ చేసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 మైనస్ 3 ఇంటూ 2 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 2 2s are 4 మైనస్ 10 2s are 20 plus 24 8 minus 3 4s are 12 minus 20 plus 24. 8 కి ప్లస్ ఉంది, 12 కి మైనస్ ఉంది, 20 కి మైనస్ ఉంది, 24 కి ప్లస్ ఉంది. అంటే రెండిటికేమో ప్లస్ ఉంది, రెండిటికేమో మైనస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి ఈ 2 నెంబర్స్ కూడా ప్లస్ ఉంది కదా, ప్లస్ వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. 24 8 యాడ్ చేసుకుంటే 32. ఓకే, ఈ రెండింటి గురించి చూద్దాం. ఈ 2 నెంబర్స్ కి కూడా మైనస్ ఉంది, మైనస్ వేసుకొని యాడ్ చేసుకుందాం. 20 and 12 యాడ్ చేసుకుంటే 32 ప్లస్ 32 మైనస్ 32 0 అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ ఫ్యాక్టర్. అదే రాసుకుందాం. కాబట్టి x minus 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. f of x కి x minus 2 అనేది ఫ్యాక్టర్. చూసాం కదా. నెక్స్ట్ తర్వాత x plus 3 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. మామూలే. లెట్ f of x is equal to x cube
మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24 ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా, మరలా ఒకసారి రాశాను. ఇందాక ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూసాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. ఎక్స్ ప్లస్ 3 అవుతుందో లేదో చూడాలంటే ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు అవతల ప్లస్ 3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. బై రిమైండర్ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ది రిమైండర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ది రిమైండర్. అదే రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. లాస్ట్ లో రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ ఫ్యాక్టర్. రాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 24. ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సింప్లిఫై చేద్దాం. మైనస్ 3 హోల్ క్యూబ్ చూడండి, 3 హోల్ క్యూబ్ అంటే మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ఇంటూ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9 9 3s are 27. మైనస్ 3 హోల్ క్యూబ్ అంటే మైనస్ 27 వచ్చింది. మైనస్ 27 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 ని 2 టైమ్స్ చేసుకోవాలి. మైనస్ 3 ఇంటూ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9 ప్లస్ చేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే ప్లస్ 9 వచ్చింది. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9 మైనస్ 10 ఇంటూ మైనస్ 3 ప్లస్ 24 మామూలే. దట్ ఈస్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుందాం. మైనస్ 27 మైనస్ 3 9s are 27 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 3s are 30 ప్లస్ 24. స్టూడెంట్స్ గమనించారా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సరే, 27 కి మైనస్ ఉంది, 27 కి మైనస్ ఉంది, 30 కి ప్లస్ ఉంది, 24 కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి మైనస్ ఉంది, 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి ప్లస్ మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి 2 నెంబర్స్ కి ప్లస్ ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2 నెంబర్స్ కి మైనస్ ఉంది, మైనస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ వేసుకున్నాను. 27 27 యాడ్ చేసుకుంటే 54. ఈ రెండింటి గురించి అయిపోయింది. ఈ రెండింటి గురించి చూద్దాం. 30 కి ప్లస్ ఉంది, 24 కి కూడా ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ప్లస్ వేసుకున్నాం. 24 30 54. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 54 ప్లస్ 54 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 వచ్చింది. దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ ఫ్యాక్టర్. అదే రాసుకుందాం. దేర్ ఫార్ x ప్లస్ 3 is a factor of f of x. ఓకేనా? సెకండ్ బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే x మైనస్ 2 x ప్లస్ 3 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూసాం. ఇప్పుడు x మైనస్ 4 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. మామూలే. లెట్ f of x is equal to ఇందాక రాసిందే మరలా పక్కన రాసుకుందాం. లెట్ f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. ఏం కనుక్కోవాలి? x minus 4 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూడాలి. అంటే x minus 4 is equal to 0. x is equal to plus 4. minus 4 అవుతుంది. is equal to అవతలకి వెళ్తే plus 4 అవుతుంది.
రిమైండర్ థీరం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్ కదా. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్ లో 4 ఉంచుదాం. ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ది బై ది రిమైండర్ థీరం ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ది రిమైండర్. అదే రాద్దాం. బై ది రిమైండర్ థీరం remainder is equal to f of 4. f of 4 is equal to x ఉన్న ప్రతి చోట కూడా 4 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చూడండి, x క్యూబ్ అంటే 4 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 4 ప్లస్ 24. సింప్లిఫై చేద్దాం. 4 క్యూబ్ 4 in 3 times 4 into 4 into 4 4 4s are 16, 16 4s are 64, 4 4s are 16, 16 4s are 64, and 4 cube ante 64, minus 3 into 4 square, 4 in 2 times, 4 into 4, 4 4s are 16, మామూలే minus 10 into 4 plus 24 ఉన్నది ఉన్నట్లుగా రాసుకున్నాం. That is equal to 64 minus into plus minus 3 16s are 48 minus 10 4s are 40 plus 24. చూడండి, 3 16s are 48, 10 4s are 40. ఇప్పుడు చూద్దాం. 64 కి ప్లస్ ఉంది, 48 కి మైనస్ ఉంది, 40 కి మైనస్ ఉంది, 24 కి ప్లస్ ఉంది. అంటే 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది, 2 నెంబర్స్ కి మైనస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఈ 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది కదా, ప్లస్ వేసుకొని వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. 64 24 వన్స్ వన్స్ యాడ్ చేసుకుందాం, టెన్స్ టెన్స్ యాడ్ చేసుకుందాం. 4 4 8 2 6 8 88 వచ్చింది. ప్లస్ గురించి అయిపోయింది. మైనస్ సంగతి చూద్దాం. 2 నెంబర్స్ కి మైనస్ ఉంది, మైనస్ వేసుకోవాలి, వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. వన్స్ ప్లస్ 0 8 8, టెన్స్ ప్లస్ 4 4 8, ప్లస్ 88 మైనస్ 88 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 వచ్చింది. Therefore x minus 4 also factor of f of x. అదే రాసుకుందాం. x minus 4 is a factor of f of x. చూసారా స్టూడెంట్స్, x minus 2 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్, x plus 3 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్, x minus 4 రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. షో దట్ x plus 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి పాలినోమియల్ కి x plus 4 అనేది ఫ్యాక్టర్ అంట, x minus 3 అనేది ఫ్యాక్టర్ అంట, x minus 7 అనేది ఫ్యాక్టర్ అంట అని చూపించాలి మనం. కాబట్టి ఇచ్చినటువంటి పాలినోమియల్ ని ఏమనుకుందాం, మనకి f of x అనుకోవడం అలవాటు కదా, అదే అనుకుందాం. లెట్ f of x is equal to x cube minus 6x square minus 19x plus 84. ఇచ్చినటువంటి పాలినోమియల్ ని ఏమనుకుందాం, f of x అనుకుందాం. ఫస్ట్ x plus 4 అనేది ఫ్యాక్టర్ అవుతుందని చూద్దాం. కాబట్టి x plus 4 is equal to 0. x is equal to plus 4 అవతలకి వెళ్తే మైనస్ 4 అవుతుంది. x plus 4 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. x plus 4 is equal to 0. x is equal to plus 4 అవతలకి వెళ్తే మైనస్ 4. రిమైండర్ is equal to f of x. x ప్లస్ లో మైనస్ 4 పెట్టామనుకోండి, రిమైండర్ is equal to f of minus 4. x ఉన్న ప్రతి చోట కూడా మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేసాం. 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఏ ఫ్యాక్టర్. చూద్దామా?
చూద్దాం. ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా -4 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ క్యూబ్ -4 హోల్ క్యూబ్ -6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ -19 ఇంటూ ఎక్స్ -4 ప్లస్ 84. సింప్లిఫై చేద్దాం. -4 హోల్ క్యూబ్ అంటే -4 ని 3 టైమ్స్ చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 4 4s are 16, 16 4s are 64. -4 హోల్ క్యూబ్ అంటే -64 వచ్చింది, వేసుకున్నాం. -6 ఇంటూ -4 హోల్ స్క్వేర్ అంటే -4 ఇంటూ -4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 4s are 16. కాబట్టి -4 హోల్ స్క్వేర్ అంటే +16. -19 ఇంటూ -4 ప్లస్ 84 మామూలే. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -64 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మల్టిప్లై చేద్దాం. 6 6s are 36, 3 ఉంది పక్కన. 6 1s are 6, 7 8 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మల్టిప్లై చేద్దాం. 9 4s are 36, 3 ఉంది. 4 1s are 4, 5 6 7 ప్లస్ 84 మామూలే. 64 కి మైనస్ ఉంది, 96 కి మైనస్ ఉంది, 76 కి ప్లస్ ఉంది, 84 కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి మైనస్ ఉంది, 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి 2 నెంబర్స్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. 1s ప్లేస్ 1s ప్లేస్ 6 4 10 1 ఉంటుంది. ఇప్పుడు 10s ప్లేస్ 1 9 10 10 అను 6 16. మైనస్ గురించి అయిపోయింది. ప్లస్ గురించి, రెండింటికి ప్లస్ ఉన్నాయి, ప్లస్ వేసుకోవాలి, వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. 4 6 10 1 ఉంటుంది. 1 7 8 8 8 16. -160 plus 160 is equal to 0. Therefore, x plus 4 is a factor. చూసారా స్టూడెంట్స్, మనకి రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్. ఫస్ట్ చెక్ చేసాం. నెక్స్ట్ సెకండ్ది x - 3 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. లెట్ f of x is equal to, ఇందాక రాసిందే, x క్యూబ్ -6x స్క్వేర్ -19x ప్లస్ 84. ఇచ్చినట్లుగా రాసుకున్నాం. ఏం చూపించాలి? x - 3 అనేది ఫ్యాక్టర్ అవుతుందని చూపించాలి. అంటే x - 3 is equal to 0. x is equal to -3 అవతలకి వెళ్తే ఏమవుతుంది? +3 అవుతుంది. బై ది రిమైండర్ థీరం f of 3 is the remainder. కాబట్టి f of 3 is equal to, x ఉన్న ప్రతి చోట కూడా 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x క్యూబ్ 3 హోల్ క్యూబ్ -6 ఇంటూ x స్క్వేర్ 3 హోల్ స్క్వేర్ -9 ఇంటూ x 3 ప్లస్ 84. దట్ ఈస్ ఈక్వల్ టు 3 హోల్ క్యూబ్, 3 ని 3 టైమ్స్, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 9 3s are 27. 3 హోల్ క్యూబ్ అంటే 27 -6 ఇంటూ 3 హోల్ స్క్వేర్, 3 ఇంటూ 3, 3 3s are 9 -19 ఇంటూ 3 ప్లస్ 84 మామూలే. 27 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 6 9s are 54 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 19 3 మల్టిప్లై చేద్దాం. 9 3s are 27, 2 ఉంటుంది. 3 1s are 3, 4 5 పక్కన 84 మామూలే. 27 కి ప్లస్ ఉంది, 54 కి మైనస్ ఉంది, 57 కి మైనస్ ఉంది, 84 కి ప్లస్ ఉంది. అంటే 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది, 2 నెంబర్స్ కి మైనస్ ఉంది. మనకు తెలుసు కదా, 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి, 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుందాం, యాడ్ చేసుకుందాం.
వన్స్ 4 7 11 1 ఉంది. టెన్స్ ప్లేస్ 8 10 11. నెక్స్ట్ ప్లస్లు అయిపోయింది. మైనస్లు చూద్దాం. రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ వేసుకోవాలి. మైనస్ వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. వన్స్ ప్లేస్ 7 4 11 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు టెన్స్ ప్లేస్ లో 5 5 10 11. మరి ఇక్కడ ప్లస్ 111 మైనస్ 111 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 వచ్చింది కదా. therefore x minus 3 is a factor. అదే రాసుకుందాం. therefore x minus 3 is a factor of f of x. ఎందుకని రిమైండర్ మనకి 0 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇది ఫ్యాక్టర్ అని చూపించాం, ఇది ఫ్యాక్టర్ అని చూపించాం. ఇది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూపించాలి. ఇచ్చినటువంటి దాన్ని f of x అనుకున్నాం కదా, అదే రాసుకుందాం. let f of x is equal to x cube minus 6x square minus 19x plus 84. ఇచ్చినటువంటి దాన్ని f of x అనుకుందాం. దేన్ని చూపించాలి? x minus 7 ఫ్యాక్టర్ అని చూపించాలి. కాబట్టి x minus 7 is equal to 0. x is equal to minus 7 అవతలకి వెళ్తే plus 7. By the remainder theorem, f of x is remainder. x plus లో 7 వచ్చింది కాబట్టి f of x అంటే f of 7. f of 7 is the remainder. x ఉన్న ప్రతి చోట కూడా 7 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x cube 7 whole cube minus 6 into x square 7 whole square minus into x 7 plus 84. That is equal to 7 whole cube means 7 into 7 into 7. 7 into 7 into 7. 7 sevens are 49. 49 sevens are. పక్కన వేసుకున్నాం చూడండి. 49 sevens are. 7 nines are 63. 7 fours are 28. 29, 30, 31, 32. గమనించారా? 7 whole cube అంటే 7 into 7 into 7. 7 sevens are 49. 49 sevens are 343. Minus 6 into 7 square. 7 into 7. 7 sevens are 49. Minus 19 into 7 plus 84 మామూలే. That is equal to brackets open చేద్దాం. 343 minus into plus minus 6 into 49 multiply చేద్దాం. 6 nines are 54. 5 ఉంది. 6 fours are 24. 25, 26, 27, 28, 29. Minus into plus minus 19 sevens are multiply చేసుకుందాం. 9 sevens are 63. 6 ఉంది. 7 ones are 7, 8, 9, 10, 11, 12, 13. 133 plus 84 మామూలే. 343 కి ప్లస్ ఉంది. 294 కి మైనస్ ఉంది. 133 కి మైనస్ ఉంది. 84 కి ప్లస్ ఉంది. అంటే 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది, 2 నెంబర్స్ కి మైనస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ కి ప్లస్ ఉన్నాయి అంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ప్లస్ వేసుకున్నాం, యాడ్ చేద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 4 3 7. 10 ప్లస్ 10 ప్లస్ 8 4 12 1 ఉంది. ఇక్కడ 100 ప్లేస్ లేదు, ఇక్కడ ఉంది 3 1 4. ప్లస్ల గురించి అయిపోయింది. ఇప్పుడు మైనస్ చూద్దాం. 2 నెంబర్స్ కి మైనస్ ఉన్నాయి, మైనస్ వేసుకోవాలి. వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. 1 ప్లస్ 1 ప్లస్ 3 అను 4 7. 10 ప్లస్ 10 ప్లస్ 3 అను 9 12 1 ఉంది. 100 ప్లస్ 100 ప్లస్ 1 3 4. That is equal to plus 427 minus 427 is equal to 0. ఇది కూడా 0 వచ్చేసింది. అంటే x minus 7 also a factor. Therefore, x minus 7 is a factor of
ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్టూడెంట్స్ గమనించారా? ఎక్స్ ప్లస్ 4 ఫ్యాక్టర్, ఎక్స్ మైనస్ 3 ఫ్యాక్టర్, ఎక్స్ మైనస్ 7 కూడా ఫ్యాక్టర్. దీన్ని గమనించిన మల్టిప్లికేషన్ నాతో పాటు రిపీట్ చేయండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. దీంతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది.